అస్సలాముఅలైకుం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చాలామంది రంజాన్ ఉపవాసం ఉంటుంటారు కదా. అలాంటప్పుడు ఏ పనులు చేస్తే మన ఉపవాసం చెల్లుబాటవుతుంది, ఏవి చెయ్యకూడదు అనే సందేహాలు రావడం చాలా సహజం. సరే, ఈరోజు మనం వాటి గురించే వివరంగా తెలుసుకుందాం. అయ్యో, తెలియక ఏదైనా చేసేసుంటానేమో, నా ఉపవాసమేమైనా పాడైపోయిందేమో అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మీ సందేహాలన్నింటినీ తీర్చి ఒక స్పష్టతనివ్వడానికే వివరణ. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా మనందరికీ ఎదురయ్యే ఒక సాధారణ సందేహం: పొరపాటున ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ అంతా మన ఉద్దేశం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం మర్చిపోయి ఏదైనా తిన్నా తాగినా ఫర్వాలేదు, అల్లా క్షమిస్తాడు. కాని ఎప్పుడైతే గుర్తుకొస్తుందో వెంటనే ఆపేయాలి. అలా కాకుండా కావాలనే కొనసాగిస్తేనే ఉపవాసం భంగమవుతుంది. మరొకవేళ వేరేవాళ్లు మర్చిపోయి తినడం మనం చూస్తే ఏం చెయ్యాలి? వాళ్లు ఆరోగ్యంగా ఉంటే వారికి గుర్తు చేయడం మన బాధ్యత. ఒకవేళ వాళ్లు అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారనుకోండి, అప్పుడు గుర్తు చెయ్యకపోయినా పర్వాలేదు. సరే, ఇప్పుడు మనం మన దైనందిన జీవితంలో చేసే పనుల వైపు వద్దాం. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన సందేహాలు చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. సుర్మా పెట్టుకోవడం, నూనె రాసుకోవడం లేదా అత్తరు పూసుకోవడం ఇలాంటి ఉపవాస సమయంలో చెయ్యొచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది. నిశ్చింతగా చేసుకోవచ్చు. వీటివల్ల ఉపవాసానికి ఎలాంటి భంగం కలగదు. అలాగే తలనొప్పిగా ఉన్నా లేదా జలుబు చేసినా విక్స్ లాంటివి పైపూతగా రాసుకుంటే ఉపవాసం చెడిపోదు. అవి లోపలికి వెళ్లనంతవరకు ఎలాంటి సమస్య లేదన్నమాట. ఎండవేడికి తట్టుకోలేకపోతే తలపై తడిగుడ్డ పెట్టుకోవడంగాని లేదా స్నానం చేయడంగాని ఇలాంటివి కూడా చేయవచ్చు. దీనివల్ల ఉపవాసం భంగంగాదు, పైగా కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. టూత్పేస్ట్ వాడటం వల్ల నేరుగా ఉపవాసం భంగం కాకపోవచ్చు, కానీ అది పొరపాటున లోపలికి వెళ్లే ప్రమాదముంది. అందుకే దాన్ని మక్రూహ్ అన్నారు. అంటే అది ఇష్టం లేని పని అని అర్థం. సో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. వ్యక్తిగత సంరక్షణ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి వైద్య అవసరాల మాటేమిటి? ఉపవాస సమయంలో ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి చూద్దాం. ఇంజెక్షన్లు, గ్లూకోజ్ డ్రిప్స్, రక్త పరీక్షలు, కిడ్నీ డయాలిసిస్, ఆక్సిజన్ మాస్క్ ఇలాంటి అత్యవసర వైద్య చికిత్సలు ఏవీ ఉపవాసాన్ని భంగం చెయ్యవు. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం కదా. అయితే మందులు వేసుకునే విషయంలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. కంటి చుక్కలు వేసుకోవచ్చు, వాటి రుచి గొంతులోకి వచ్చినా ఫర్వాలేదు. కాని చెవిలో లేదా ముక్కులో చుక్కల మందు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగమవుతుంది. ఎందుకంటే అవి నేరుగా గొంతులోకి వెళ్లే మార్గాలు కాబట్టి. పంటి నొప్పి వస్తే ఉపవాస సమయంలో పన్ను తీయించుకోవచ్చా? తప్పకుండా తీయించుకోవచ్చు. కాని ఒక్కటే షరతు: రక్తాన్నిగాని మందునిగాని మింగకుండా చాలా జాగ్రత్తపడాలి. మన ప్రమేయం లేకుండా మన శరీరంలో జరిగే కొన్ని విషయాల వల్ల కూడా ఉపవాసం భంగమవుతుందా? ఇది కూడా చాలామందికుండే సందేహమే. ఇప్పుడు దాన్ని నివృత్తి చేసుకుందాం. ఒకవేళ వాంతి వస్తే, మన ప్రమేయం లేకుండా వాంతి అయితే అది ఎంతైనా ఫర్వాలేదు, ఉపవాసం చెల్లుబాటు అవుతుంది. దాని గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే కావాలని వేలు పెట్టి వాంతి చేసుకుంటే అది కొద్దిగైనా సరే ఉపవాసం భంగమవుతుంది. చూశారా, ఇక్కడ కూడా ఉద్దేశమే ఎంత ప్రధానమో. అలాగే అనుకోకుండా దుమ్ము, పొగ లేదా దోమలాంటివి గొంతులోకి వెళ్ళినా, లాలాజలం లేదా కఫం మింగినా, నిద్రలో స్ఖలనం జరిగినా ఉపవాసం చెడిపోదు. ఎందుకంటే ఇవన్నీ మన ఆధీనంలో లేనివి. సరే, ఇప్పటిదాకా కొన్ని సాధారణ విషయాలు చూశాం. ఇప్పుడు మరికొన్ని ప్రత్యేకమైన, సూక్ష్మమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇవి మనకు తరచుగా ఎదురయ్యే సందేహాలే, కాబట్టి కాస్త శ్రద్ధగా విందాం. సెహర్ తర్వాత పళ్ల సందుల్లో ఏమైనా ఆహారం ఇరుక్కుంటే ఏం చెయ్యాలి? ఒకవేళ అది శనగ గింజ కంటే చిన్నగా ఉండి అదే లోపలికి వెళ్ళిపోతే ఫర్వాలేదు. కాని శనగ గింజంతా లేదా అంతకంటే పెద్దగా ఉంటే ఉపవాసం భంగమవుతుంది. ఇక దాన్ని బయటకు తీసి మళ్లీ నోట్లో పెట్టుకుని మింగితే మాత్రం ఖచ్చితంగా ఉపవాసం చెడిపోతుంది. టూత్పేస్ట్ లాగే ఇది కూడా. వంట చేసేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో అని నాలుక కొనతో రుచి చూడవచ్చు, కానీ వెంటనే ఉమ్మేయాలి. అయితే అవసరం లేకుండా సరదాకిలా చేయడం కూడా మక్లూహ్ కిందకే వస్తుంది. చిగుళ్ల నుండి రక్తం వస్తే
ఇక్కడ ఒక చిన్న లెక్క ఉంది. లాలాజలం కంటే రక్తం తక్కువగా ఉందనుకోండి, అంటే లాలాజలం రుచే ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మింగినా ఫర్వాలేదు. కాని రక్తం ఎక్కువగా ఉండి దాని రుచే స్పష్టంగా తెలిస్తే మాత్రం ఉపవాసం భంగమవుతుంది. ఒకవేళ ఉదయం నిద్రలేచేసరికి గుస్సుల్ అంటే తప్పనిసరి స్నానం చెయ్యాల్సిన అవసరముంటే దానివల్ల ఉపవాసం భంగం కాదు. అయితే ఫజ్జర్ నమాజ్ సమయం దాటిపోకుండా స్నానం చేసి నమాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాస నియమాలు, ప్రార్థనా నియమాలు వేరువేరు. ఈ నియమాలన్నింటిలో మనం గమనించాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఉద్దేశం. కావాలని చేసే పనులకే మనం బాధ్యులం. అనుకోకుండా, మర్చిపోయి లేదా మన ప్రమేయం లేకుండా జరిగే వాటికి అల్లా క్షమాపణ ఉంటుంది. ఈ నియమాల గురించి ఒక స్పష్టత వచ్చింది కదా. ఇక ఈ చిన్న చిన్న సందేహాల గురించి ఆందోళన పడకుండా మనం ఉపవాసం యొక్క అసలైన ఉద్దేశ్యం మీద, అంటే దైవభక్తి మరియు ఆధ్యాత్మికతపై మరింత దృష్టి పెట్టవచ్చు. ఈ అవగాహన మన ఉపవాసాన్ని మరింత అర్థవంతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. क्या आप भी बिना चेहरा दिखाए दिन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।